హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ తెలగపిండి మునగాకు కూర. మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది తినటం వల్ల బ్లడ్ బాగా పడుతుంది. ముందుగా మునగాకును తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, దంచుకున్న చిన్నులపాయలు, ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మునగాకుని వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పెసరపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత దానిలో తెలగపిండిని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన మంచి ఔషధ గుణాలున్న మునగాకు తెలగపిండి కూర రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.